ప్రముఖ నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 40 మంది మృతి చెందగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన కరూరులో జరిగింది. విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ ఘటన కారణంగా విజయ్ తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది. అంబులెన్సులు వెళ్లడానికి దారి ఇవ్వాలని విజయ్ కార్యకర్తలను అభిమానులు విజ్ఞప్తి చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ జిల్లా కలెక్టర్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. కరూరు నుంచి వచ్చిన నివేదిక ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. బాధితులకు తక్షణమే వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించినట్లుగా తెలిపారు. ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫోన్లైన్ అందిస్తారు. చరిత్ర, టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి 40కి చేరినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? క్షణక్షణంకి కూడా మృతుల సంఖ్య పెరిగేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే టీవీకే అధినేత విజయ్ చెప్పినటువంటి కార్నర్ మీటింగ్ లో ఈ తొక్కిసలాట జరిగింది. కార్నర్ మీటింగ్ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నటువంటి స్థలం ఒకటిగా ఏదైతే విజయ్ డయాస్ వచ్చి మరొక సెంటర్ లో కొంచెం ముందుకు తీసుకొచ్చి పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఎక్కడైతే కార్నర్ మీటింగ్ అనౌన్స్ చేశారో ఆ వేదిక వద్దకి, అక్కడ బండి వద్దకి బస్సు ఎక్కుతున్నాడు విజయ్ అన్నటువంటి సమాచారం అందిన వెంటనే ఒక్కసారిగా కూడా ప్రజలందరూ అక్కడికి ముందుకు దూసుకొచ్చారు. ఈ దూసుకొచ్చినటువంటి క్రమంలోనే ఈ ఘటన జరిగినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఈ కార్నర్ మీటింగ్ కి 5,000 మందికి మాత్రమే వస్తారంటూ కూడా పోలీసులకు వీళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్లు అయితే ఉంది. ఇక్కడికి పరిమితికి మించి జనాలు అక్కడికి వచ్చినట్టు కూడా మన సమాచారం అందుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఒక్కసారిగా కూడా ఈ తొక్కిసలాట విజయ్ వచ్చారన్నటువంటి సమాచారం అందిందో, ఈ తొక్కిసలాట జరిగినటువంటి క్రమంలో ప్రజలు అక్కడి నుంచి తొక్కిసలాట జరిగింది అన్న సమాచారం అందిన తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తారు. ఈ పరిగెత్తినటువంటి క్రమంలో 2-3 దగ్గరలకు కూడా ఈ యొక్క తొక్కిసలాట జరిగినట్టు కూడా మన సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్టాంపింగ్ జరిగినటువంటి ప్రాంతం ఏదైతే స్టాంప్ జరిగిన ప్రాంతం అయితే కొంత కంజెస్టెడ్ ప్రాంతం అనే చెప్పాలి. అయితే ఇక్కడ తొక్కిసలాట జరిగింది అన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. సహాయక చర్యల్లో అయితే పాల్గొన్నారు. దీని పట్ల ఏదైతే సీఎం స్టాలిన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఆ ప్రాంతంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే మాత్రం చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు పూర్తిగా కూడా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రజలకి సురక్షితమైనటువంటి సహాయక చర్యలు అందించడం పాటు వారిని రక్షించేందుకైతే మనం ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని చెప్పాలి. తొక్కిసలాట జరిగేటప్పుడు విజయ్ చెప్పండి. చరితిక, పుష్ప 2 విడుదల సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందారు. ఆ కేసులో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అప్పట్లో సంచలనం రేపిన పరిస్థితి. తాజాగా కరూరు ఘటనలో 10ల సంఖ్యలో ప్రజలు మృతి చెందడంతో విజయ్ని కూడా అరెస్ట్ చేస్తారా అనే చర్చ కూడా నడుస్తుంది. ప్రజెంట్ అక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా ఈరోజు విజయ్ తమిళనాడులో రాజకీయ హీట్ అయితే పుట్టిస్తున్నాడు. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ మార్గంగా స్టాలిన్ అన్నాడీఎంకేకి ప్రత్యామ్నాయ మార్గంగా అయితే మాత్రం వెళ్తున్నటువంటి ఈ క్రమంలో డిఎంకే పార్టీకి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రోజు స్టాలిన్ కి సరైనటువంటి జోడి విజయ్ అన్నటువంటి వ్యాక్యూమ్ గ్యాప్ క్రియేట్ చేసినటువంటి క్రమంలో విజయ్ పూర్తిగా కూడా విస్తృతమైన పర్యటనలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాడు. ఈ క్రమంలో సరైనటువంటి సమయం కోసం అయితే మాత్రం స్టాలిన్ ఎదురు చూస్తున్నాడు. ఈ తొక్కిసలాట జరిగింది అంటే సుమారు 30 మంది ప్రస్తుతం చనిపోవడం, 50 మందికి క్షతగాత్రులు ఉండడం, మృతుల సంఖ్య పెరిగేటటువంటి ఈ క్రమంలో ఖచ్చితంగా కూడా విజయ్ ని అరెస్ట్ చేసేటువంటి ఆలోచన ఉంటుంది. అందులో ఖచ్చితంగా తమిళనాడులో కక్ష సాధింపు రాజకీయాలకి ఇది వేదిక కూడా మనం దీన్ని భావించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇది అంటే ఈ మీటింగ్ సంబంధించినటువంటి కర్మ క్రియ పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంటే వాళ్ళు ఫస్ట్ పోలీసులు ఎలాంటి ఎంతమంది ప్రజలు అక్కడికి వస్తారని అంచనా వేశారు. వీళ్ళు ఏదైతే అక్కడ స్థాయికి మించి
అక్కడ కార్యకర్తలు ప్రజలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలి వీటన్నిటిలో కూడా విజయ్ విఫలమైనట్టు కూడా మనకు అక్కడ సమాచారం అందుతున్న పరిస్థితి. ఖచ్చితంగా దీని పట్ల ప్రభుత్వం అయితే మాత్రం ఈ ఘటనలో ప్రయత్నం మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా విజయ్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే మాత్రం లేకపోలేదు. దీని పట్ల స్టాలిన్ ఎలా ముందుకు పోతాడు అంటే ఇప్పుడు విజయ్ నగర్ అరెస్ట్ చేస్తే ఏదైనా సానుభూతి ఏదైనా వచ్చేటటువంటి అవకాశం ఉందని ఏమన్నా ఆలోచిస్తారా అనేది మాత్రం కొంత ఆలోచించిన పరిస్థితి కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. ఈ క్రమంలో స్టాలిన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అయితే మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి నుంచి చక్రి. అయితే చరిత్ర టీవీకే ర్యాలీలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదని తెలుస్తుంది. అయితే ఈ ఘటన పైన టీవీకే చీఫ్ విజయ్ స్పందించారా? ఖచ్చితంగా అంటే ఆ వేదిక పైనే విజయ్ స్పందిస్తున్నాడు. అంబులెన్స్ కి ఇక్కడి నుంచి అంబులెన్స్ కి స్థలమేమని అడుగుతున్నాడు, ఆయన ప్రాధాయపడుతున్నాడు. వచ్చినటువంటి ప్రజలకైతే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉందని. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ పానిక్ సిచ్యువేషన్ అయితే విజయ్ మాటలను కూడా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఎవరి ప్రాణం వాళ్ళు కాపాడుతున్న పరిస్థితుల్లో విజయ్ మాటను అయితే మాత్రం అక్కడ తీసుకున్న పరిస్థితి లేదు. ప్రస్తుతం జరిగినటువంటి ఘటనపై మాత్రం విజయ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. దీని పట్ల ఖచ్చితంగా కూడా చాలా బాధపడుతున్నానని, ప్రజలకి ఉపయోగపడాల్సిన పరిస్థితులు నేను ముందుకు వచ్చానని, కానీ ఈ ఘటన జరగడం పట్ల మాత్రం చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తానని కూడా పరిస్థితి ఉందని చెప్పాలి విజయ్. చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.